అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజీ సాంద్ర రుచులు అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను ఏంటో చదివేస్తున్నాను అనుకుంటున్నారా? ఇదొచ్చేసి వీఆర్‌కే డైట్ హాస్పిటల్ ఫైల్ అనమాట. ఇది మా వారు చేస్తున్నారు ఈ డైట్. సో, మన వాళ్ళు ఎవరైనా కూడా ఈ డైట్ చేస్తుంటే గనక యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. అంటే నేను ఈ డైట్ గురించి మీకు పూర్తిగా చెప్పను. మా ఇంట్లో ఎలా చేస్తారన్నది మాత్రమే చెప్తాననమాట. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒకటే డైట్ ఉండదండి. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఉంటారు కదా! షుగర్, బీపీ, థైరాయిడ్ ఇలా కొన్ని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాన్ని బట్టి కూడా ఈ హాస్పిటల్‌కి వెళ్ళడం వల్ల వాళ్ళు సెపరేట్ డైట్ ఇస్తారనమాట. మామూలుగా ఇదివరకైతే మా వారు ఇదివరకు కూడా ఈ డైట్ చేశారు. ఈ డైట్‌కి సంబంధించి కూడా నేను కుకింగ్ చేసేదాన్ననమాట. ఒక చాలా తగ్గారనమాట. మినిమమ్ ఒక 10 కేజీస్ వరకు ఆయన వెయిట్ లాస్ అయ్యారనమాట. తర్వాత మళ్ళీ మానేశారు. తర్వాత మానేసిన తర్వాత ఒక 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ డైట్ స్టార్ట్ చేశారనమాట. ఈ డైట్ వల్ల చాలా బెనిఫిట్సే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈయనకైతే పనిచేసిందండి ఈ డైట్. హెల్త్ చాలా సెట్ అయింది. హ్మ్. ఇంకా ఈ డైట్ వల్ల త్వరగా వెయిట్ లాస్ అవుతారు. అలాగే మనకి ఎలాంటి నీరసం రాకుండా ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అన్నది కూడా వీళ్ళు చెప్తారనమాట. ఒక బుక్ చదువుతున్నాను కదా నేను. ఆ బుక్‌లో అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉంటాయన్నమాట. మనం ఏమేమి తీసుకోవాలి, ఏంటి, ఏమి తినకూడదు, ఏమి తినొచ్చు అన్నీ వాళ్ళు రాసి పెట్టేసి ఉంటాయన్నమాట. అన్ని టెస్ట్‌లు చేసి ఈ డైట్ అయితే ఇచ్చారనమాట. మొత్తం బ్లడ్ టెస్ట్ గాని, మొత్తం అన్ని రకాల టెస్ట్‌లు చేసిన తర్వాత ఈయనకి డైట్ ఇచ్చారు. ఇదివరకు డైట్ చేశానన్నాను కదా! అప్పుడైతే హాస్పిటల్‌కి వెళ్ళలేదు. జస్ట్ సార్ వీడియోస్ చూసి మాత్రమే మా వారైతే డైట్ స్టార్ట్ చేశారు. అప్పుడు చాలా తగ్గారనమాట. ఇప్పుడైతే హాస్పిటల్‌కెళ్ళి అన్ని చెకప్ చేపించుకొని, అన్ని టెస్ట్‌లు చేపించుకొని స్టార్ట్ చేశారు. అప్పుడే స్టార్ట్ చేసి దగ్గరగా ఒక 2 వీక్స్ అవుతుందనమాట. బానే వర్క్ అవుతుంది. నేనైతే ఎలా చేస్తానంటే వంటలు డైలీ ఓన్లీ కోకోనట్ ఆయిల్. ఆయనకి యూజ్ చేసేది కోకోనట్ ఆయిల్. మీకు అది ఇష్టం లేకపోతే కంపల్సరీ కోకోనట్ ఆయిల్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఆవు నెయ్యి. ఆవు నెయ్యితో కూడా మనం వంటలు చేసుకోవచ్చనమాట. దానికన్నా కోకోనట్ ఆయిల్ కూడా చాలా మంచిదనమాట. ఇంకా వంటలు వండేటప్పుడు చాలా సిమ్‌లో పెట్టి మనం వంట చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టేసి ఆయిల్ మరిగించడం అలా చేయకూడదనమాట. దీనికైతే మనం వెజ్, నాన్ వెజ్ 2 తినొచ్చు. నాన్ వెజ్ ఎంత ఎక్కువ తిన్నా ఏం ప్రాబ్లమ్ లేదు కానీ వాటిని కూడా మనం కొబ్బరి నూనెతోనే వండుకోవాలనమాట. కూరగాయలు, గుడ్లు, మాంసాహారం, పన్నీరు, మసాలాలను ఉపయోగించి కొబ్బరి నూనెతో గాని, నేతితో గాని వెరైటీగా సలాడ్, కట్లెట్, మంచూరియా, పకోడీ, పూరి, దోస లాంటివి చేసుకొని రుచిగా తినవచ్చు. ఈ ఇందులో ఈ బుక్‌లో రాసున్నాయని చెప్తున్నాననమాట నేను. ఇంకా నేనైతే ఇప్పుడైతే వంకాయలు కట్ చేస్తాను కదా! సగం వంకాయలైతే మా ముగ్గురికి చేస్తున్నాను కూర. సగం వంకాయలైతే మా వారికి సెపరేట్‌గా కోకోనట్ ఆయిల్ యూజ్ చేసి అయితే చేస్తున్నాను. ఆయనకి నేను రోజు డైట్ ఎలా ఇస్తానంటే డైలీ ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ వాటర్‌లో కంప్లీట్ నిమ్మకాయ, ఒక నిమ్మరసం తీసేసి అందులో ఒక ప్యాకెట్స్ ఇచ్చారనమాట హాస్పిటల్‌లో. కొబ్బరి నూనె ప్యాకెట్లు చాలా ఉన్నాయి. ఎన్నో లెక్క పెట్టలేదు గానీ డైలీ ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి ఆ కొబ్బరి నూనె ఆ వాటర్‌లో వేసేసి ఒక నిమ్మకాయ గోరువెచ్చని నీళ్లు, మరి ఎక్కువ హీట్ కాదండి, గోరువెచ్చటి నీళ్లలో ఒక నిమ్మకాయ, ఒక కొబ్బరి నూనె ప్యాకెట్ వేసి ఆ వాటర్ తాగేస్తారు. ఆ వాటర్ తాగిన తర్వాత ఒక గంట పోయిన తర్వాత నేను నైట్ వాల్నట్స్, బాదం నానబెట్టేసి ఉంచుతాను. బాదం పప్పు వచ్చి ఒక 10, వాల్నట్స్ వచ్చేసి ఒక 5 తింటారు. నెక్స్ట్ 2 ఎగ్స్ బాయిల్ చేసేసి ఇస్తాను. 2 ఎగ్స్ తర్వాత ఇంకా ఇంకా లిక్విడ్ వచ్చేసి మనకు వెయిట్ లాస్ అవ్వడానికి మంచిగా యూజ్ అయ్యేది జీలకర్ర వాటర్. 1 లీటర్ వాటర్ అయితే నేను స్టవ్ పై పెట్టేసి అందులో జీలకర్ర, ఇంకా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసేసి కొంచెం వేడయిన తర్వాత కొంచెం మరిగిన తర్వాత ఒక 5 మినిట్స్ వేడెక్కి 5 మినిట్స్ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అది చల్లారిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసేసుకొని, అలాగే 2 గాని 3 గాని నిమ్మకాయలు పిండేసుకొని అందులో కొబ్బరి నూనె ప్యాకెట్లు వచ్చేసి ఒక 3 ప్యాకెట్లు వేసేస్తాను. వేసిన తర్వాత
దాన్ని బాగా గిలగట్టేసి మజ్జిగ చేసినట్టుగా చేసేసి నేను అదంతా ఒక బాటిల్లో వేసి ఇచ్చేస్తాను అనమాట. ఆఫీస్కి పట్టుకెళ్ళిపోతారు. అది సాయంత్రం వరకు ఆ వాటర్ తాగుతూ ఉంటారనమాట. ఎప్పుడెప్పుడు గ్యాప్ కొంచెం కొంచెం గ్యాప్లో అనమాట. ఆ వాటర్ అలా తీసుకోవడం వల్ల మంచిగా వెయిట్ లాస్ అవుతారు. మంచిగా మనకి ఏదైనా డైజెషన్ అవుతుంది అనమాట. అదే ఏం తిన్నా డైజెషన్ అవ్వడానికి యూజ్ అవుతుంది అంటమాట. ఇంకా కర్రీ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఏదైనా వెజిటేబుల్ కానీ నాన్ వెజ్ ఏదైనా కానీ ఆ కోకోనట్ ఆయిల్తో యూస్ చేయాలి. ఒక ఉల్లిపాయ ఒక టమాటా యూస్ చేస్తాను. అంతకు మించి ఎక్కువ యూస్ చేయను. ఎంత కూర వండినా కూడా నేను ఆయనకి యూస్ చేసేది అదే. ఫస్ట్లో కూర ఎక్కువే తింటారు. స్టార్టింగ్ డైట్ చేసినప్పుడు మనం రైస్ తిని తిని ఉంటాం కాబట్టి కొంచెం ఆకలి మీద కూర ఎక్కువ తింటారు. మెల్లగా 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 ఆకలి తగ్గిపోతుంది. కూర 2 గుప్పులు తినే కూర ఒక గుప్పుడే తింటారనమాట. అలా ఆకలి కూడా కొంచెం వస్తదనమాట. ఇదేనండి ఆయిలు. వాళ్ళు హాస్పిటల్‌లో ఇచ్చిన ఆయిల్ అనమాట. ఈ ఆయిల్ నిజంగా కొబ్బరి నూనె ఫ్రెష్ అంటే మంచి ఫ్రెష్ ఆయిల్ అని చెప్పాలి. ఎందుకంటే ఇది వేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి నిజంగా. చూసారు కదా! నేను హీట్ అవ్వకుండానే నేను ఆవాలు ఇవన్నీ వేస్తున్నాను. ఎక్కువ హీట్ అయితే అవ్వకూడదనమాట. అందుకని చెప్పేసి అటు సైడ్ ఏమో మా వంట, ఇటు సైడ్ ఏమో మా వారికి వంట అయితే చేస్తున్నాననమాట. ఇంకా కర్రీ ఇచ్చేస్తాను. కర్రీ చేసేసిన తర్వాత 2 ఎగ్స్ అయితే ఆమ్లెట్ వేస్తాననమాట. 2 ఎగ్స్ ఆమ్లెట్ ఆ కర్రీతో ఇప్పుడు రైస్ నంజుకొని రైస్‌లో కూర ఎలా నంజుకొని తింటారో అలాగే ఆమ్లెట్‌తో కూర తినేస్తారు. అలా ఆయనకి ఆఫ్టర్‌నూన్ లంచ్ అయిపోతది. డిన్నర్ వచ్చేసరికి చాలా మంది డిన్నరు స్కిప్ చేస్తారు. అంటే ఒక పూటే 1 మీల్ అలా అనమాట. లిక్విడ్స్ తీసుకుంటారు. ఏదైనా సూప్స్ కానీ, చికెన్ సూప్‌లు, వెజిటబుల్ సూప్ అలా తీసుకుంటారు. ప్రెజెంట్ అయితే ఇప్పుడే 2 ఇయర్స్ గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేశారు కాబట్టి డిన్నర్ కూడా ఈయన తీసుకుంటున్నారనమాట. సాయంత్రం కూడా వేరే ఏదైనా వెజిటబుల్ గానీ, చికెన్ గానీ, నాన్ వెజ్ గానీ ఇంకా ఎక్కువగా నేనైతే ఇప్పటి వరకు వెజిటబుల్సే వండాను. 1, 2 సార్లే నాన్ వెజ్ వండాననమాట. ఇంకా ఆ కర్రీ తీసుకొని మళ్ళీ ఆమ్లెట్ ఏసి ఇచ్చేస్తాను. మళ్ళీ నైట్ కూడా కొంచెం నిమ్మకాయ వాటరు, కొంచెం గోరువెచ్చని నీళ్ళు, ఒక నిమ్మకాయ, కొంచెం కొబ్బరి నూనె ఏసి ఇచ్చేస్తాననమాట. ఇంకొకటి ఈ కొబ్బరి నూనె తాగుతారు కదా! దానివల్ల ఏమవుతదంటే కొంచెం మోషన్స్ అవుతూ ఉంటాయి. అంటే మనకి లోపల ఉన్న బ్యాక్టీరియా అంతా క్లీన్ అయిపోతదనుకుంటా. ఎక్కువగా మోషన్ అవుతూ ఉంటుంది. కంగారు పడవసరం లేదు. వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలనమాట ఈ డైట్‌లో కంపల్సరీ. తీసుకుంటూ కూడా మధ్యలో ఆకలి వేస్తే గనక ఏదైనా నీరసంలా అనిపించినా గ్రీన్ టీ తీసుకోవచ్చు, బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తీసుకోవచ్చు, పల్చటి మజ్జిగ అంటే 2 స్పూన్లు పెరుగుని చిలికి 1 లీటర్ నీళ్లు కలిపి జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, నిమ్మకాయ పిండిన మజ్జిగ ఉప్పు కలపకుండా ఎన్ని సార్లైనా తాగవచ్చు. ఇలా తాగడం వల్ల మనకి నీరసం రాకుండా ఉంటుందన్నమాట. డైట్ చేస్తున్నప్పుడు వాళ్ళు తీసుకోవద్దు అన్న కొన్ని ఆహార పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. ఎంత నీరసం మహా అయితే కొంచెం నీరసం అనిపిస్తది అంతే. ఇంకా ఈ డైట్ గురించి మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే గనక నాకు కామెంట్స్ అయితే చేయండి. నేను ఆ హాస్పిటల్‌లో ఏమేమి ఇంకా టాబ్లెట్స్, విటమిన్ టాబ్లెట్స్‌లు, కొబ్బరి నూనె ప్యాకెట్లు, కొబ్బరి నూనె అలాగే ఉప్పు, కల్లుప్పు ఇవన్నీ ఇచ్చారు. అవన్నీ ఇంకా ఏమేమి ఇచ్చారో ఇంకా ఉన్నాయి నాకు గుర్తులేదు. అవన్నీ కూడా మీకు వీడియోలో చూపిస్తాను. మీరు కామెంట్ చేస్తే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కామెంట్ చేస్తే గనక హాస్పిటల్‌లో ఇచ్చినవన్నీ కూడా నేను మీకు చూపిస్తాననమాట. ఇదేనండి ఈ వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.